Audio Jungle. Audio Jungle. పలసి పత్రిక 3వ అధ్యాయం. పలసి పత్రిక 3వ అధ్యాయం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి. అంటే 2వ అధ్యాయంలో ఏం చెప్పారంటే, ఈ లోక జ్ఞానాన్ని, ఈ లోక సంబంధమైన తత్వజ్ఞానానికి దూరంగా ఉండండి, ధర్మశాస్త్ర సంబంధమైన పండుగలకు దూరంగా ఉండండి, దేవదూతారాధనకు సంబంధించిన విషయాలకు దూరంగా ఉండండి, లోక సంబంధమైన ఆచార వ్యవహారాలని కూడా దూరంగా ఉండండి. టోటల్గా మీరు క్రీస్తుతో కూడా చనిపోయారు, అంతే. మీరు క్రీస్తుతో కూడా లేపబడ్డారు. క్రీస్తుతో కూడా చనిపోయారు కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకండి, అంతే. పైనవి పరలోకము, దేవుడు, దేవదూతలు, ప్రభువు, పరిశుద్ధాత్ముడు. అక్కడ ఒక లోకం ఉంది కాబట్టి మనం క్రీస్తు కూడా లేపబడిన వారమైతే పైన వాటిని వెతకండి. క్రీస్తు దేవుని కుడిపార్శ్వాన కూర్చొని ఉన్నాడు. వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టండి. సంబంధమైన వాటి మీద మనసు వస్తుంది ఏది లోకంలో. అదైనా సంపాదన మీద కానీ, భౌతిక సంబంధమైన వెండి బంగారాల మీద కానీ, ఆస్తులు, లోక సంబంధమైన వాటి మీద మనసు వస్తుంది. కానీ క్రైస్తవుడు అయినట్టు వాడు శాశ్వతమైన లోకాన్ని వైపే ఎప్పుడు ఆలోచించాలన్నమాట. మనసు పెట్టకండి అన్నాడంటే మనసు పెడతదా పెట్టదా? పెడుతుంది. ఇది ఉంటే బాగుంది, మనకి అది ఉంటే బాగుంది, ఇది ఉంటే బాగుంది అనిపిస్తుంది. ఏమన్నా? కాబట్టి పైన వాటి మీదే మనసు పెట్టండి, భూమి మీద మనసు పెట్టకండి. ఎలాగనగా మీరు మృతి పొందారు. మీ జీవం క్రీస్తు కూడా దేవుని దాచబడింది. మనకు జీవమైన క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ యందు ప్రత్యక్షపరచబడుతుంది. యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనప్పుడు క్రైస్తవులకి ఉండే ప్రత్యక్షత ఏంటనమాట, ఆయన మహిమ యందు మనం కూడా ప్రత్యక్షపరచబడతాం అన్నమాట. మనం కూడా మహిమ శరీరాలతో లేపబడి మనం కూడా ప్రత్యక్షపరచబడతాం అన్నమాట. అందువల్ల మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే, అంటే బాప్తిసంలో చనిపోయారు కాబట్టి మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైన వాటి మీద మనసు పెట్టండి. భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకండి. మనం భూ సంబంధం వాటి మీద మనసు పెడితే ఆత్మ సంబంధమైన దాని మీద మనం మనసు పెట్టలేదు. అందుకే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16, 17, 18 వచనాల్లో చూడండి. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తాం. అదే అన్నమాట. మన దృష్టి అదృశ్యమైన దాని మీద ఉండాలి. మానవ విధానంలో ఆలోచిస్తే భూసంబంధం వాటి మీద మనసు ఉంటుంది ఎక్కువగా. ఏది పొదువు ఉందో దాన్నే సంపాదించుకోవాలనిపిస్తుంది. ఏమన్నా? కాబట్టి భూ సంబంధంగా ఎలాంటి కోరికలు ఉంటాయంటే, ఉద్యోగాలు సంపాదించాలి, ఇంకా అవసరమైన దాని మీద దృష్టి పెడతారు అనమాట. అదే మనసు ఉంటుంది. వెండి బంగారం లేనివాడు వెండి బంగారం సంపాదించాలని, కారు లేని కారు కొనుక్కోవాలని, చిన్న ఉద్యోగస్తులు పై ఉద్యోగస్తుల్లోకి వెళ్ళడానికి ప్రయత్నాలు, ఇలా ఈ భౌతిక సంబంధమైన మనసు అనేది ఉండిపోద్ది అనమాట. ఈ భౌతిక సంబంధమైన మనసు ఉంచితే కనుక మనం ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధమైన నిర్లక్ష్యం చేసి వెళ్ళలేదు. అందువల్ల భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టొద్దు అన్నాడు అనమాట. భూ సంబంధమైన వాటి మీద మనసు పెడితే ఆత్మ సంబంధంగా వదిలేదు, ఆత్మ సంబంధంగా కొనసాగలేము అనమాట. అందుకని మన పైన వాటి మీదే మనసు పెట్టమన్నాడు. క్రైస్తవులైనటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా పైన వాటి మీద, నిత్యత్వం మీదే మనసు పెట్టుకోవాలి. పైన వాటి మీద మనసు పెట్టుకుని రేపొద్దున ప్రభు వచ్చినప్పుడు ఆయన మహిమేందు ప్రత్యక్షపరచబడతాం కాబట్టి, ఆయన మహిమేందు ప్రత్యక్షపడతాం కాబట్టి అది ఏమన్నాడంటే, ఈ లోకంలో ఎలా బ్రతకాలో చెప్పాడనమాట. ఈ లోకంలో క్రైస్తవుడిగా అదే పైన మనసు భూ సంబంధమైన మనసు పెట్టకుండా భూ సంబంధమైన వాటిని ఎలా చంపేసి భూ సంబంధం వాటి మీద మన ప్రాచీన జీవితాన్ని కూడా వదిలేయమని చెప్పేసి, భూ సంబంధం జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష, వీటి మీద మనసు ఉంటుంది అనమాట.
అవన్నీ కూడా ఏం చేయాలంటే చంపేయాలని చెప్పేసి చెప్పాడు అనమాట. ఒకసారి కావున భూమి మీద ఉన్న మీ అవయవములను కావున భూమి మీద ఉన్న మీ అవయములను అనగా జారత్వమును అపవిత్రతను కామతురతను దురాశను విగ్రహారాధన అయిన ధనాపేక్షను కాబట్టి దురాశను విగ్రహారాధన ధనాపేక్షను చంపే కాబట్టి భూమి మీద ఉన్న మీ శరీర అవయవాలను చంపేసుకోండి అన్నాడు. ఏంటి శరీర అవయవాలంటే లైంగిక పాపాలు, అపవిత్రత, అదుపులేని కోరిక, వాంఛ, అదుపులేని లైంగిక వాంఛ, కామాతురతను అనమాట. దాన్ని అదుపులేని లైంగిక వాంఛ, చెడు కోరిక, విగ్రహ పూజతో సమానమైన అత్యాస వంటి వాటిలో ఉండి పుడతాయి. కాబట్టి విగ్రహ పూజతో సమానమైన అత్యాస వంటివి వాటిలో నుండి పుడతాయి అన్నమాట. ఈ శరీర అవయవాలని చంపేసుకోమనంటే ఈ శరీర అవయవాల నుంచి ఏం పుడతాయంటే అపవిత్రత అనేది పుడుతుంది. ఆ అపవిత్రతను కోరుకుంటుంది. అదుపులేని లైంగిక సంబంధం వాంఛని, విగ్రహ సంబంధం పూజలు సమానమైన అత్యాస, చెడు కోరిక, ఇవన్నీ కూడా ఈ భూమి మీద వస్తాయన్నమాట. ఈ దేహంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చంపేసుకోవాలన్నమాట. కాబట్టి మనకి జాగ్రత్తం చేయాలని ఆలోచనలు వస్తాయి, వ్యభిచారం చేయాలని ఆలోచనలు వస్తాయి, ఎక్కువ సంపాదించాలని ఆలోచనలు వస్తాయి, ఎక్కువగా అత్యాస, లైంగిక సంబంధమైన ఎక్కువ తప్పు చేయాలనే ఆలోచనలు వస్తూ ఉంటాయి. క్రైస్తవుడిగా బ్రతుకుతున్న మనం వచ్చినప్పుడు ఈ శరీరం ప్రేరేపించే ఈ విషయాల్ని ఏం చేయమన్నాడంటే చంపేసుకోమన్నాడు అనమాట. కాబట్టి చంపుకోవాల్సినవి చెప్పాడు అనమాట. ఏమిటి చంపుకోవాల్సిన అంటే జారత్వము, లైంగిక ఎక్కువ వాంఛ, దురాశ, చెడ్డ కోరికలు, చెడ్డ ఆశలు, విగ్రహారాధన అయిన ధనాపేక్ష, ధనాన్ని ఎక్కువ సంపాదించాలనే కోరిక, ఇవన్నిటిని కూడా ఏం చేయండి చంపేయమన్నాడు. ఇవి వస్తూ ఉంటాయి. మనం క్రైస్తవుడిగా బ్రతుకుతున్నప్పుడు ఇవి మన హృదయంలో పుడతా ఉంటాయి. ఈ హృదయంలో పుట్టినప్పుడల్లా మనం చంపుకోవాలి. మనం పరలోకాన్ని చూస్తే చంపేసుకుంటాం. భూ సంబంధంగా మంచి అవకాశం దొరికింది అని చెప్పేసి అనుకుంటే కనుక మనం పాడైపోతాం. పరలోకాన్ని కనుక చూస్తే వీటిని చంపుకోవడం ఈజీ. అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టామనుకోండి, ఈ చంపుకోవడం చాలా ఈజీ. కానీ దృశ్యమైన వాటి మీద పెడితే మనం చంపుకోలేము. మనం దృశ్యమైన మీద పెడితే మాత్రం ఏం చేయలేం, చంపుకోలేము. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు పరలోకం మీద మనసు పెట్టాలి. మనము పరలోక సంబంధులు కాబట్టి ఇలాంటివి నెరవేర్చుకుంటే రేపొద్దు నిత్యత్వాన్ని పోగొట్టుకుంటాను, సదాకాలం దేవునితో ఉండే నివాసాన్ని పోగొట్టుకుంటానని చెప్పేసి మనం పరలోకం మీద మనసు పెట్టుకుంటే, అదృశ్యమైన వాటి మీద మనసు పెట్టుకుంటే ఈ శరీర సంబంధమైన ఈ కోరికలని మనం చంపేసుకోవచ్చు అన్నమాట. మనం చంపుకోవాలి తప్ప ఏనాడైనా సరే తెగించుకోవడానికి ప్రయత్నం చేసామంటే మన బ్రతుకు కొలాప్స్ అయిపోయినట్టే. మీకు అర్థమవుతుందా? ఎంతోమంది ధనాపేక్షలోకి వెళ్ళిపోయి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది జారత్వానికి వెళ్ళిపోయి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. ఎంతోమంది అదైన అపవిత్రమైన బ్రతుకులోకి వెళ్ళిపోయి పాడైపోయిన వాళ్ళు ఉన్నారు. అందుకని మనం పరలోకం అంటే పైన వాటి మీద మనసు పెడితే కనుక వీటి మీద మనకి మనసు ఉండదండి. నిత్యత్వం యొక్క విలువను బట్టి ఆలోచిస్తే ఇవంతా కూడా అశాశ్వతం. ఇవన్నీ కూడా ఏంటంటే అశాశ్వతం అనమాట. పాపము పరిస్థితులు మార్చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, పాపం ఏం చేస్తుంది? పరిస్థితుల్ని మార్చేస్తుంది. మర్చిపోకండి. అర్థమైందా? అల్పకాలం పాప భోగానికి కనుక మన జీవితాన్ని అప్పగించుకున్నామంటే నిత్యత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మళ్ళీ మనం ఏడ్చినా మొత్తుకున్నా మళ్ళా బాప్తిసాలు పొందినా మనకు అవకాశాలు ఉండవు. మర్చిపోకండి ఈ విషయాన్ని. తర్వాత ఎపిసి పత్రికలో చెప్పినట్టుగానే ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు. 8వ వచనంలో 6వ వచనం, వాటి వలన ఉగ్రత అవిధేయుల మీదకి వస్తుంది. పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరు వీటిని అనుసరించి నడుచుకుంటుంది. చూసారా? పూర్వం అంటే ఎక్కడ? క్రైస్తవుడు కానప్పుడు వీటిని అనుసరించి నడుచుకున్నారు మీరు. అవును, వారి మధ్య నివసించినప్పుడు వాటిని అనుసరించి నడుచుకున్నారు. ఇప్పుడైతే అంటే క్రైస్తవుడు అయిన తర్వాత మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులని వాటి విన్నట్టుని విసర్జించండి. కోపము, ఆగ్రహము అంటే చంపేంత కోపం. ఆగ్రహం అంటే తీవ్రమైన కోపం అనమాట, లేదా చంపేంత కోపం. దుష్టత్వం అంటే చెడుతనం.
కాకోస్ అన్నాడు గ్రీకులో, దూషణ, అదే దూషించడం. మీ నోట బూతులను వాటిని విసర్జించండి. ఇవి వండకూడదు మనలో. అవేమో అప్పుడప్పుడు పుడతా ఉంటాయి, చంపుకుంటూ ఉండాలి. ఇవి మొత్తం విసర్జించేయాలండి. చెడుతనం మనలో ఉండకూడదు, దోషం ఉండకూడదు, బూతులు అనేవి మాట్లాడకూడదు. మీకు అర్థమైందా? కోపము, ఆగ్రహము ఇవన్నీ కూడా చంపేసి ఇవన్నీ కూడా ఉండకూడదు. అయితే మనం సాత్వికులం అయిపోవాలి. అదే ప్రజలు మోషే మీద తిరుగుబాటు చేస్తున్నప్పుడు ఆయన కోపగించలేదు. దేవుడు సహాయం చేస్తాడు, వేచి ఉండండి అనేవాడు అంతే. మీకు అర్థమైందా? కాబట్టి మనము ఇవన్నీ విసర్జించేయాలి. ఇవి ఉండకూడదు అనమాట. కోపము, ఆగ్రహము ఇవన్నీ ఉండకూడదు అనమాట. మీ నోట బూతు విసర్జి ఒకరితో ఒకటి అబద్ధం ఆడకండి. ఏలైనగా ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారిని పోలుకు చెప్పిన నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకొని ఉన్నారు. క్రైస్తవుడు అంటే ఎవరు? నూతన జీవి. అవునా? క్రైస్తవుడు ఎవరు? నూతన సృష్టి. క్రైస్తవుడు అంటే నూతన సృష్టి. క్రైస్తవుడు అంటే నూతన సృష్టి. కాబట్టి ఎఫెసీయులకు చెప్పినట్టుగా ఒకరితో ఒకరు అబద్ధం ఆడకండి. ప్రాచీన స్వభావాన్ని దాని క్రియలతో కూడా మీరు విసర్జించండి. జ్ఞానం కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వారిని పోల్చి చెప్పిన నూతన పరచబడుతున్న నవీన స్వభావాన్ని ధరించుకుని ఉన్నారు. ఇట్టి వారిలో గ్రీసుదేశులని, యూదులని భేదం లేదు. సున్నతి పొందుడైనా సున్నతి పొందకూడని భేదం లేదు. ఎవరైనా సరే క్రైస్తవుడైతే చాలు, క్రైస్తవుడైతే చాలు. ఇవన్నీ విసర్జించేయాలి. పరదేశాన్ని సిద్ధుడని, దాసుని సోదరం లేదు కానీ క్రీస్తే సర్వము అందరిలో ఉన్నవాడునే ఉన్నాడు అన్నమాట. కాబట్టి బాప్తిసం పొందినట్టు చెప్పాడు కదా గలతీ పత్రిక 3:26లో, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం క్రీస్తుని ధరించుకున్నాం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనం అందరం ఎవరు ధరించుకున్నాం? క్రీస్తుని ధరించుకున్నాం. కాబట్టి క్రీస్తు ఉన్నాడంటే మనం ధరించుకున్నాం కాబట్టి బాప్తిసంలో ఉన్నాడు అనమాట. ఇందులో సున్నతాన్ని సిదేనుడు అంటే అనాగరికుడు అంటారు. సిదేనుడు అంటే ఎవరు? అనాగరికమైన జనం అంటారు. ఎవరైనా ప్రపంచంలో ఎవరైనా సరే యేసుక్రీస్తులో ఉన్నవాళ్ళు యేసుక్రీస్తు వారిలో ఉంటాడు. అదే ఎవరైనా సరే బాప్తిసం పొందితే నూతనంగా బతకాలంతే. ఎవరైనా సరే కాదా ఎవరైనా క్రీస్తులో ఉన్న వాడు నూతన సృష్టి 2 కొరింథీయులకు 5:10 చెప్పాడు, చెప్పలేదా? కాబట్టి చంపవలసినవి, విసర్జించవలసినవి, ధరించవలసినవి చెప్పవచ్చుడండి 15 వచనం వరకు. ఎవరైనా చంపవలసినవి, విసర్జింపవలసినవి, జారత్వము, అపవిత్రత, అమాతురత, దురాశ, ధనాపేక్ష. విగ్రహారాధన, ధనాపేక్ష. చూడండి, విసర్జించాల్సినవి కోపము, చూడండి అక్కడ కోపము, ఆగ్రహము అంటే అత్యధికమైన కోపం, చంపేంత కోపం, దుష్టత్వము, చెడుతనము, దుష్టత్వము, దూషణ, బూతులు. ఇవి ఐదు అవునా? ధరించుకోవాల్సింది చూడండి. చూడండి ఏముండాలంటే జాలి గల మనస్సు, మంచితనము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. ఇప్పుడు ఎన్ని
కూడా 5 5 విసర్జించాల్సినవి, 5 సంపాల్సినవి, 5 ధరించుకోవాల్సినవి. మర్చిపోకండి, ఇది గుర్తుపెట్టుకోండి, మైండ్లో పెట్టుకోండి. ఎన్ని ధరించుకున్నారో మీరు ప్రశ్నించుకోండి. క్రైస్తవులమే ఛానల్ అయింది కదా, మనలో జాలిగల మనసు ఉందా? ఎవరైనా బాధలు ఉన్నప్పుడు జాలి పడుతున్నామా? రాసుకోండి. పరలోకం వెళ్ళాలనుకుంటే, అంతేనండి, పరలోకం వెళ్ళాలనుకుంటే ఏం చేయాలి? విసర్జించాల్సినవి విసర్జించాలి, చంపాల్సినవి చంపుతూ ఉండాలి, వస్తూ ఉంటే కోరికలు చంపుతూ ఉండాలి, ధరించాల్సినవి అంటే ఇవి మనతో ఉండాలి. ఇప్పుడు ధరించడం అంటే ఏంటి? మనం వస్త్రాలు ధరిస్తాం, అవి మనతో ఉంటాయో ఉండవా? అలాగే దేవుని గుణాలు కూడా ధరించుకుని ఉండాలి, మనతో ఉండాలి, అంటే మనలో ఉండాలి. మనతో ఉండాలి. నోట్స్ అలా రాసుకోవాలి, రాసుకుంటే మనకి ఎప్పుడు అలా జ్ఞాపకం ఉండిపోతుంది. టిక్లు పెట్టుకోండి, ఏమేమి ఉన్నాయో మీకు. లేని సాధించాలని ఉంటుంది, అవునా కదా? నేను నాకు ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి. మంచితనం ఉంది, జాలి ఉంది, వినయం ఉంది, సాత్వికం ఉంది, దీర్ఘశాంతం ఉంది. దీర్ఘశాంతం బహుశా మన అందరూ ఉండకపోవచ్చు, అంతేనే. దీర్ఘశాంతం అనేది బహుశా సాత్వికం, మృదు స్వభావం, అది కూడా ఉండకపోవచ్చు. ఒకసారి ర్యాష్గా ఉంటాం, ఏమో కదా, ఇదే అని చెప్పేసి అవసరమైతే కొట్టేసేంత పరిస్థితి వచ్చేస్తుంది. జాలి గల మనసు, మంచితనం, దయాలత్వం అంటే మంచితనం, వినయం, వినయం అంటే లోబడి మనస్తత్వాన్ని కలిగి ఉండడం, సాత్వికం, మోసే సాత్వికుడు అంటాడు కదా, సంఖ్యాకాండ 12 అధ్యాయంలో మోసే భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడని. యేసుప్రభువు కూడా మత్తయి సువార్త 11:28లో నేను సాత్వికుడని, దీన మనసు గలవాడిని కూడా ప్రభు చెప్తారు. ఏదేమైనప్పటికీ అన్ని దేవుని లక్షణాలు అంతే. జాలిగల మనసు, దయలతో మా వినయము, సాత్వికం, దీర్ఘశాంతం, ఇవన్నీ కూడా దైవ స్వభావం. ఇది మనం సాధించాలండి పరలోకం వెళ్ళటానికి. అదైంది. వదిలిపెట్టేయాల్సినవి సంపూర్ణ వదిలేయాలండి, చంపుకోవాల్సినవి చంపుకుంటూ ఉండాలండి, చంపుకోవాల్సినవి చంపుకుంటూ ఉండాలండి. రాసుకున్నారా? దాని అన్నిటిపైన క్షమించే గుణం కూడా కింద. ఎవరైనా తనకు హాని చేసినని ఒకరు అనుకునే ఒకరినొకరు సహిస్తూ ఒకరినొకరు క్షమించండి. క్షమాపణ 6 రాసుకోండి అక్కడ. ధరించుకోవాల్సిన వాటిలో 6 ఏంటి? క్షమాగుణం. మన ఎల్ల సహోదరుడు ఎవరైనా తప్పు చేస్తే ఏం చేయాలి? క్షమించే గుణం ఉండాలి. తప్పు అయిపోయిందని ఎవరైనా చెప్పినప్పుడు ఏమనాలి? మనం క్షమించాలి వద్దా? క్షమించే గుణం ఉండాలి. క్షమించే గుణం అనేది లేకపోతే చాలా మందిని మనం పోగొట్టుకోవాల్సి వస్తుంది. క్షమాపణ అనేది మత్తయి సువార్త 18 అధ్యాయం లాస్ట్ వచనంలో దేవుడు మిమ్మల్ని క్షమించడానికి మీరును సహోదరులు క్షమించాలి. మీరు క్షమించకపోతే మీ పరలోక తండ్రి మిమ్మల్ని. అందుకని క్రైస్తవులుగా తెలియక తప్పు జరుగుతూ ఉంటుంది, అదైనా తెలియక తప్పు జరుగుతూ ఉంటుంది, మనం క్షమించే మనస్తత్వం కలిగి ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా జాలి అంటే ఎవరికైనా ఆపదలు ఉన్నప్పుడు మనం సహాయం చేసే మనస్తత్వం ఉండాలి. ఒక మంచి సమరుడు కదా, లోకస్వార్థ పదార్థాలు మంచి సమరుడు. జాలి పడడం లేదా? ఆపదను చూసి జాలి పడాలి, కఠినం చేసుకోకూడదు, మనకెందుకులే అనుకోకూడదు.
జాలి అనేది మనలో ఉండాలండి. అర్థమైందా? వినయం ఉండాలండి. వినయం ఉండాలండి. ఎప్పుడు కూడా వినయం ఉంటేనే మనం అభివృద్ధి అవుతాం, తెలుసా? నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట, కానీ అభివృద్ధికి ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. మర్చిపోకండి, సూత్రం మర్చిపోకండి. ఆ సూత్రాన్ని మర్చిపోయామా మనము ఎదగం. వినయం ఉందా అభివృద్ధి అవుతాం. వినయంగా నటించామా మన ప్రమాదమే. అవునా? వినయంగా నటించామా ప్రమాదం. కానీ వినయాన్ని మనం కలిగి ఉండాలన్నమాట. ఎప్పుడు మన విధేయత, వినయం అనేది ఉండాలంటే. ఎదురాడిన మనస్తత్వం, మృదు స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా కఠినత్వాన్ని చూపించకూడదు. తర్వాత శ్రమలు, బాధలని ఓర్చుకోవాలి. దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా నేర్చుకుంటేనండి మనము దైవ స్వభావం సాధించినట్టే. పరలోకం ఇవన్నీ మనలో ఉన్నాయనుకోండి, మనకేమనిపిస్తుందో తెలుసా? ఈ గుణాలన్నీ సంపాదించుకుంటే నేను ఖచ్చితంగా పరలోకానికి వెళ్తాను అనిపిస్తుంది, అంటదండి మనసాక్షి. నువ్వు ఖచ్చితంగా పరలోకానికి వెళ్తావు అని చెప్పేసి మనసాక్షి చెప్తుంది. అర్థమైందా? కొన్నిసార్లు వాక్యం విన్నప్పుడు మనం అలా ఏమండి బాబా అంటారు. అలా లేరనంటే వెళ్ళరే కదా అని అర్థం. కాబట్టి దేవుని పిల్లగా మనము ఈ దైనందిన జీవితంలో ఇవన్నీ కూడా సాధించాలండి. కాబట్టి ఆన్ చేస్తారు మనకి. సహోదరులు కూడా ఒక్కోసారి ఏం చేస్తారు, కొంతమంది ఆన్ చేస్తారు. అయితే క్షమించి మనం వదిలేయాలంతే. వాడికి మళ్ళా కీడు చేయడానికి చూడకూడదు. ప్రభు మిమ్మల్ని క్షమించలాగిన మీరును క్షమించండి. అది ప్రభు క్షమించారు కాబట్టి మనం కూడా క్షమించాలండి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోండి. మనం ఇంకోటి ఏడో పాయింట్, ధరించుకోవాల్సినవి 7. ధరించుకోవాల్సినవి ఏంటి? 2 యాడ్ చేయండి. 1 క్షమాగుణం, 6 క్షమాగుణం, 7 అదైనా ప్రేమ ఉండాలండి. అగాపే. ప్రేమ అంటే ఏంటి? అగాపే. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుసంబంధమైన ప్రేమను ధరించుకోండి. ప్రేమ లేనివాడు వ్యర్థుడు కదా. ప్రేమ లేనివాడు ఎవరు? వ్యర్థుడు. కాబట్టి ప్రతి స్థాయి సంఘం విశ్వాసము ప్రేమ కలిగి ఉన్నారు. పౌలు గారు రాస్తున్నప్పుడు మీ విశ్వాసాన్ని బట్టి సహోదరు పట్ల మీరు చూపుతున్న ప్రేమ, ఇవన్నీ కూడా చెప్పడం అనేది జరుగుతుంది. 15 క్రీస్తును గ్రహించి సమాధానం మీ హృదయాలు ఏల్చుండి. ఇందుకొరకే మీరు ఒక్క శరీరంగా పిలువబడ్డారు. సంఘంగా ఎందుకు పిలువబడ్డారంటండి? సంఘంగా ఎందుకు పిలువబడ్డారంటే మీరు ఒక్క శరీరంగా ఉండడానికి పిలువబడ్డారు. ఒకే సంఘంగా ఉండడానికి పిలువబడ్డారు. మరియు కృతజ్ఞులై ఉండండి. ఏమై ఉండండి? కృతజ్ఞులై ఉండండి అంటే అర్థం ఏంటి? చేసిన ఉపకారాన్ని మర్చిపోకుండా అర్థమైందా ఉండాలన్నమాట. చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు. అది కృతజ్ఞత కలిగి ఉండడం అండి. చేసిన ఉపకారాన్ని మర్చిపోకూడదు. చేసిన ఉపకారాలను ఏం చేయకూడదు? మర్చిపోకూడదు. తర్వాత సంగీతంలో అంటే సంగీతాలు అంటే స్తుతి గీతాలని రాసుకున్నారా? స్తుతి గీతాలను రాసుకోండి. సంగీతాలన్న కాడ స్తుతి గీతాలను తర్జుమా చేసుకోండి. కీర్తనలతోనూ స్తుతి గీతాలతోనూ కృతజ్ఞతగా ఉట్టిపడి ఆరాధన గీతాలతో ఒకరినొకరు బోధించుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. అలా మీ హృదయాల్లో యెహోవాకు మీ హృదయాల్లో దేవునికి కీర్తనలు పాడండి, పాటలు పాడండి. అదేనా? అది క్రీస్తు యొక్క సందేశం మీలో పూర్తిగా పని చేయనివ్వండి. అదైనా కాబట్టి స్తుతి గీతాలు, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యాలు అనే మాట కాడ ఆరాధన గీతాలని కూడా మనం
అనుకోవచ్చు, అదే గ్రహించవచ్చు. కాబట్టి స్తుతి గీతములు, కీర్తనలు, ఆత్మ సంబంధమైన పద్యాలు అనగా ఆరాధనలో ఉపయోగించే పద్యాలు, ఒకరికొకరు బోధిస్తూ బుద్ధి చెప్పుకుంటూ కృపాసహితంగా మీ హృదయాల్లో దేవుని గూర్చి గానం చేయొచ్చు. మీ హృదయాల్లో దేవుని గూర్చి గానం చేయొచ్చు. సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపండి. కీర్తనలో ఒకటి దేవుని స్తుతించడానికి, రెండు దేవుని జ్ఞానం మన హృదయంలో ఉండడానికి. కీర్తనలో అప్పుడంటే చదువు అనేది లేదు, అంటే విద్య అనేది లేదు, ఎడ్యుకేషన్ అనేది లేదు. అప్పుడు ఉందా? ఒక రాజుల కుటుంబాలను ఉండేది విద్య, అవునా కాదా? కాబట్టి విద్య అనేది అప్పుడు రాజుల కుటుంబాల్లో ఉండేది. కాబట్టి ఇప్పుడు ఆనాడు విద్య లేదు కాబట్టి కీర్తన ద్వారా దేవుని సందేశం హృదయంలో నివసించేలా చేయమన్నాడు. కీర్తన పాడడం ద్వారా సందేశం హృదయంలో ఉంటుంది, అవునా కదా? అది అలాగన క్రీస్తు యొక్క సందేశం హృదయంలో నింపుకోమన్నాడు. కాబట్టి సంగీతాలు కూడా ఏం మాట్లాడతారు మీరు? స్తుతి గీతాలను రాసుకోండి, సరిపోదు. సంగీతం అంటే సంగీతం కాదు. ఈ పాడేది ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పుకోవడానికి. కీర్తన ద్వారా ఒకరినొకరు హెచ్చరించుకోవడానికి, బుద్ధి చెప్పడానికి. కీర్తనలు అనేది ఒకరినొకరు హెచ్చరించడానికి, బుద్ధి చెప్పడానికి. అది ఉదయంలో దేవుని గురించి గానం చేయటానికి. క్రీస్తు యొక్క వాక్యం మీలో సమృద్ధిగా నివసింపండి. ఎందుకంటే కీర్తన ద్వారా సందేశాన్ని భద్రపరచుకోండి. అందువల్ల ఎప్పటికప్పుడు మనం కీర్తన పాడుతూ ఉండాలి. మనము బైబిల్ క్లాసులో ఆరాధనలు తప్ప ఎక్కువ శాతం కుటుంబ ప్రార్థనలు అనేది తక్కువ చేస్తాం. మన కుటుంబ ప్రార్థనలో కూడా కీర్తనలు పాడకుండా ఉండాలి. నేను ఇప్పుడు మధ్యలో కీర్తన క్లాస్ పెట్టాలని ప్లాన్ చేస్తాను. దేని చెప్పమైతే జనవరి నుంచి కనుక బైబిల్ స్కూల్ ఇచ్చారనుకోండి, ఒక కీర్తన పాడి ఒక టీచర్ని పెట్టుకుంటాం స్కూల్లో. అర్థమైంది మీకు? అంటే ఇప్పుడు వాక్యం నేర్చుకోవడంతో పాటు ఒక 200-300 కీర్తనలు నేర్పాలి. ఎవరికి? ట్రైనింగ్ అయ్యే వాళ్ళకి. అప్పుడు ఏమవుతుంది? ఆయన కీర్తన పాడగలరు, వాక్యం చెప్పగలరు. మరి మొదట స్థానిక సంఘాన్ని కట్టాలంటే సువార్తకి ఏమి రావాలి? అది అందుకనే అదొకటి ఈ మధ్యలో ఆలోచించాం. అయినప్పటికీ ఒకవేళ ఆ స్కూల్కి సంబంధించి ఆ పని ఎలా ఉన్నా లేకపోయినా దేవుని చిత్తం అయితే కీర్తన క్లాస్ పెట్టాలనుకున్నాం. ఎలా ఉంది? అని పొద్దున్నే సాయంత్రం కీర్తనలే. అంటే తెలియని మాకు వచ్చినవి పాడుకోవడం కాదు, రాని కీర్తనలు ఒక నేర్పిస్తారనమాట. ఇప్పుడు మీకు కొన్ని కీర్తనలు వచ్చండి, నాకు కొన్ని కీర్తనలు వచ్చు. నేను కొత్తది మీకు నేర్పిస్తే మీరు నాకు తెలియదు మీకు నేర్పిస్తారు. అదే కొత్తదే, అవునా కదా? అన్నీ పాతయే, కానీ మీకు రానిది కొత్తదే, నాకు రానిది నాకు కొత్తది అనమాట. అప్పుడు కీర్తనలు అనేవి నేర్చుకున్నాం అనుకోండి, ఒక ప్రత్యేకమైన శ్రద్ధ అనేది ఉంటుంది అనమాట. కీర్తనలు కూడా కీర్తనలు అనేవి సింపుల్గా తీసుకోకండి. దేవుని జ్ఞానము హృదయంలో ఉండాలంటే కీర్తనలు ఎక్కువ వచ్చి ఉండాలన్నమాట. చదువు రాని వాళ్ళకి మరి ముఖ్యంగా చదువుకోలేని వాళ్ళు కీర్తన ద్వారా దేవుని సందేశం వాళ్ళ హృదయంలో ఉంచాలన్నమాట. ఒక కీర్తన పాడటం ద్వారా ఉపదేశం చేయటమే. దేవుని ప్రేమ ఇదిగో, అదైనా ఏది యేసుప్రభువు వారు అన్నమాట. దేవుని ప్రేమ ఇదిగో జనులారా భావంబు తెలియదే. కాబట్టి ఆయనకు దేవుని ప్రేమ ఏంటంటే దేవుడు తన కుమారుని పంపించాడు. ఆయన వచ్చి అద్భుతాలు మహత్కారాలు చేసి ఆయన మరణించి సమాజం తిరిగి లేపడ్డాడు. ఆయన ద్వారా పాపాలు క్షమించబడతాయని అది సమాజానికి స్వార్థ ప్రకటించడం అన్నమాట. మీకు అర్థమైందా? కాబట్టి అనేక కీర్తనలు ఇప్పుడు దేవుడు ఆత్మస్వరూపి అనంతవాసి, మనల్ని ఆయన సృష్టించుకున్నాడు ఆత్మీయంగా, మనల్ని సృష్టించాడు. మన ద్వారా ఆయన సంకల్పం నెరవేర్చబడాలని కోరుకుంటున్నాడు. ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి అన్నమాట. కాబట్టి మళ్ళా క్రీస్తులాగా జీవించాలని, ఇదే నా కోరిక. తెలుసా కీర్తన? ఇదే నా కోరిక నవజీవన రాగమాలిక. కాబట్టి క్రీస్తులాగా ఉండాలని, క్రీస్తుతోనే నడవాలని. అంటే ఆ కీర్తన ఏం చెప్తుందంటే మనల్ని అర్థమైందా? క్రీస్తుతో నడవాలని, క్రీస్తులాగా ఉండాలని అని చెప్తుంది. అంటే మనకి ఏం నేర్పుతుంది ఆ కీర్తన? క్రీస్తు అది 11 అధ్యాయం నేర్పుతుంది. క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని.
అంటే సందేశము ఒక కీర్తన రూపం ద్వారా హృదయాల్లో పెట్టాలన్నమాట. సామాన్య జనులకి మరి ముఖ్య కీర్తన నేర్పించాలి. మీరు నేర్పిస్తున్నారా కీర్తనలో సంఘాలకి? ఆదివారం వచ్చి పాడేస్తున్నారా? బుధవారం నాడు కనీసం మీటింగ్ ఎత్తినప్పుడు 1-2-3 కీర్తనలు ప్రాక్టీస్ చేయించాలి. ప్రాక్టీస్ అంటే ఎలాగ? ఈయన పాడతారు, వాళ్ళు పాడాలి. అర్థమైందా? ఈయన ఒక చరణం పాడతారు, వాళ్ళు ఒక చరణం కింద ఉండి పాడాలి. అలవాటు అయిపోతుంది. అలా నేర్పించాలి కదా. నేర్పించాలి వద్దా? నేర్పిస్తే మీరు క్రీస్తు యొక్క వాక్యాన్ని ఎక్కువగా వారి హృదయాల్లో పెట్టినట్టు అవుతుంది. ఇంటికాడ వాళ్ళు బైబిల్ చదవక లేకుండా కీర్తన పాడతా పనులు చేసుకున్నప్పుడు ఆ కీర్తన మరొక హెచ్చరిక చేస్తుంది. వాళ్ళకే ఆనందాన్ని కలిగిస్తుంది. సంతోషంగా ఉందా? మీరు ఏం పాడమన్నాడు? కీర్తన పాడమన్నాడా? సినిమా గీతాలు పాడమన్నాడా? మనకి ఎప్పుడెప్పుడో జ్ఞాపకం వచ్చేస్తాయి ఆనందంగా ఉంటే. అవునా కదా? ఆనందంగా ఉన్నాడు. నేను గమనిస్తూ ఉంటాను సమాజాన్ని. హుషారుగా సినిమా పాటలు పాడుకుంటూ పోతున్నాడంటే వాడు చాలా ఆనందంగా ఉన్నాడని మీకు అర్థమైందా? కాబట్టి ఈ విచారంగా పోతున్నాడంటే వాడు అంటే పాటలు పాడలేదంటే వాడికి ఏముంది? విచారం ఉందని మనం ఈజీగా గమనించాలి. విచారం ఉన్నవాడు దాంట్లో పాటలు వస్తాయా? రావాలి. కాబట్టి క్రైస్తవులు అయితే యాకోబు పత్రికలో చెప్పినట్టుగా మీకు సంతోషం కలిగిందా? ఏం చేయమన్నాడు? కీర్తన పాడు. బాధ కలిగిందా? శ్రమలు కలిగింది, ప్రార్థన చేసుకోమన్నాడు. ఏంటి అవి మెయింటైన్ చేస్తాం మనం. ఖాళీ టైంలో భార్య భర్తలు ఎవరైనా కీర్తన పాడుతున్నారా కూర్చుని? దెబ్బలాడుకుంటున్నారా? ఎక్కువ శాతం దెబ్బలాడుకుంటారు నాకు తెలిసింది. నా అనుభవంలో చెప్పేది మీకు అర్థమైంది. కాసేపు కూర్చున్నారంటే ఇద్దరు కుర్చీలు లేపాల్సిందేనంట. ముందు కూర్చున్నప్పుడు బాగానే కూర్చుంటారంట, తర్వాత లేచినప్పుడే కుర్చీలు లేపుతాయి అనమాట. వీళ్ళతో పాటు కుర్చీలు లేపుతాయి. ఏది ఉంటుంది ఇలా కత్తిలో అయితే కత్తులు పని చేసుకున్నాం మాట్లాడుతున్నారు అనుకోండి అంటారు అనమాట. అలా లేకుండా ఉండాలంటే ముందు కీర్తన పాడి మాట్లాడుకోవడం మొదలెట్టాలి. లేకపోతే ప్రార్థన చేసుకుని నాయన మేము భార్య భర్తలు మాట్లాడుకున్నాం, మేము గొడవలు ఆడుకోకుండా మళ్ళీ తిరిగి లేచేటప్పుడు మేము మరలా మాటలు ముగించి లేచేటప్పుడు ఎవరికొకరు తిట్టుకోకుండా ఖర్చుకోకుండా భక్షించుకోకుండా మేము తిరిగి లేచినట్టు సహాయం చేయండి అని అంటే చాలా. ఇంకా ఆయన సహాయం వచ్చేది. ఇంకా మీకు అర్థమైందా? అలా అలవాటు చేసుకోండి. కుటుంబ వ్యవస్థలో కూడా అలాంటి అలవాటు చేసుకోండి. అప్పుడు కూడా లోకానికి ఒక వెలుగే ఉంటాం. ఏంటి భార్య భర్తలు ఇద్దరు కూర్చుని ముందు కీర్తన పాడు కూర్చుంటున్నారు ఏంటి అని అనుమానం వస్తుంది అందరికి. నేను చెప్పాను కదా, ఒక ఫ్యామిలీ అలాగే పాడుకుంటారు. వాళ్ళని బట్టి నేను నేర్చుకున్నాను. పాట పాడిన తర్వాత దెబ్బలాడి బుద్ధి అవుతుందా? ఎందుకు వచ్చిందో దేవుడిని అడిగా, ఇప్పుడే కదా ప్రార్థన చేసుకున్నాం, ఇప్పుడే కదా పాటలు పాడుకున్నాం, గొడవ పాడుకోవడం వస్తుంది. నేను అవునా కదా? అలవాటు మంచి అలవాట్లు చేసుకోండి. వాక్యం హృదయంలో ఉండేలాగా అలవాటు చేసుకోండి. కీర్తన పాడమనండి. అర్థమైందా? కాబట్టి భార్యను ప్రోత్సహించండి. ఓ వ్యక్తిగతంగా ఉన్నప్పుడు మన వాళ్ళు మరీ ముఖ్యంగా మన చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో చేసింది ఏంటంటే మాట్లాడకూడదు. మాట్లాడటమే మానేశారు, పాటలు పాడటమే మానేశారు, ప్రార్థన చేయడమే మానేశారు. మేమైతే చదివిస్తాం, బైబిల్ చదివిస్తాం, చదవండి అంటే పురుషులు చదువుతున్నప్పుడు కాదు, ఎక్కడైనా సరే మీటింగ్లో ఎక్కడైనా సరే స్త్రీలు చదవమని చెప్తాం, ఇబ్బంది ఏం లేదు. అధికారం చేయదండి, నడిపించరు, పాటలు నడిపించరు, ప్రార్థనలు నడిపించరు, ఇవన్నీ నడిపించరు. నేను కూర్చుని పాటలు పాడొద్దా? పాడొచ్చా పాడకూడదా? మనం క్లాస్ పెట్టాం సిద్ధాంతాన్ని. ఒక స్త్రీ పాటలు బాగా పాడతారు. మత్స్యాగ నుంచి వచ్చారు వాళ్ళని మన నోరు ముందు చేయకూడదు కదా. మేము అందరం కూర్చుని పురుషులు పాడిన తర్వాత మీరు ఒక కీర్తన పాడండి అని చెప్పి ఇబ్బంది ఏం లేదు, నష్టమేం కాదు. ఆవిడ నడిపించకూడదు కానీ మనల్ని కీర్తన పాడడంలోనూ వాక్యం చదవడంలో నష్టమేమీ లేదు. మరి ముఖ్యంగా మనల్ని మత్స్యాగ చూడండి ప్రార్థన చేశారంటే పాస్టర్ కూడా సరిపోడు ప్రార్థన చేశారంటే వాళ్ళు. అవునా కదా? గంటల తరబడి ప్రార్థన చేస్తారు. మన వాళ్ళు చేయమనండి, సువార్తికులు భార్యలను చేయమనండి. చెప్దాం ఓ రోజు నేను దేవుని చెప్పమైతే భార్య భర్తలు క్లాస్ పెడదాం. ఎంతమంది సువార్తికుల భార్యలు పాటలు పాడతారో ఒక ట్రూప్ కింద లేపి నిలబెట్టి పాడిద్దాం వాళ్ళకి. అర్థమైందా?
ఇప్పుడు పెట్టి నడిపిస్తాం, ప్రార్థన చేపిస్తాం, ఒక మీటింగ్ పెట్టి ప్రార్థన చేయమా అని చెప్తాం. అర్థమైందా? పలానా రాజుగారి భార్య వచ్చి ప్రార్థన నడిపిస్తారంటాం. అర్థమైందా? ప్రార్థన రికార్డింగ్ చేస్తాం. అర్థమైన తర్వాత రమేష్ భార్య వచ్చి ఒక కీర్తన పాడుతుంది, కీర్తన అర్థమైందా? తర్వాత శాఖ గారు భార్య గారు వచ్చి వాకింగ్ చెప్తారు ఒక 20 నిమిషాలు అంట. అప్పుడు ఎంతవరకు మీరు వాకింగ్ నేర్పుతున్నారో, ఎంత బాగా పాటలు నేర్పుతున్నారో తెలిసిపోతుంది. అప్పుడు వాళ్ళు వచ్చి కింద ఏమంటారు తెలుసా? వాళ్ళ మీదేం పెట్టుకోరు. ఎప్పుడు పాటలకు అవకాశం ఇవ్వడం నేను రమేష్ గారు ఏం నేర్చుకుంటాం మేము? ఎప్పుడు ఎవరండి అన్నయ్య, ఎప్పుడు ఈ పాటలు పాడేవారు. ప్రార్థన కూడా ప్రార్థన కూడా ఆయనే చేస్తాడు. నేను నాకేమవుతుంది చెప్పండి అంటారు అనమాట. వాక్యం అంటారా? ఆయనే చెప్తాడు తప్ప ఎప్పుడో 10 నిమిషాలు పిల్లలు చెప్పలేకపోతే నేను చెప్తాను, నువ్వు చెప్పు 10 నిమిషాలు నాకు అని అన్నాడు. ఎప్పుడు నేను నేర్పించడండి ఇంట్లోని. మరి ఎలా వస్తుంది నేర్పించకపోతే? వంట చేయడం నేర్పించకపోతే వంట ఎలా వస్తుంది చెప్పండి? నేను ఏం చేశానంటే వంటల ప్రోగ్రాం పెట్టాను. నేను చేసేవన్నీ అద్భుతంగా ఉంటాయి. మీకు అర్థమైందా? వంటల ప్రోగ్రాం 6 రోజులు. అంటే కరోనా టైంలో అందరు సెలవులు కదా, అందరు సెలవు కదా. ఒక రోజు ఒక గుడ్డు కూర ఎలా వండాలో వాళ్ళ దగ్గర నేర్పించడం, వాళ్ళు తినేటు వండేసుకుని. మరి వస్తారు రాదా? యవనస్తులు పిల్లలకే సంఘంలో ఉన్న సంఘ సభ్యుల యొక్క పిల్లలు ఉంటారు కదా, ఆడపిల్లలు, వాళ్ళందరూ పంపించడం. కోడిగుడ్లు ఎలా వండాలి, చికెన్ ఎలా వండాలి, ఓ రోజు చికెను, ఓ రోజు మటను, ఓ రోజు రొయ్యలు, ఓ రోజు పీతలు ఎలా వండాలో ప్రోగ్రాం పెట్టాం. మీకు అర్థమైందా? వస్తారు రాదా? కానీ తినడానికైనా వస్తారు కదా, వస్తారు రాదా? వాళ్ళు నేర్పించాను. వాళ్ళకి ఇప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది. అంటే నాన్ వెజ్ అంతా నేర్పించామండి. అది నా సొంత డబ్బులతో ఒక 15,000 పెట్టి దగ్గర పెట్టుకుని రోజుకు ఒక ఐటమ్. మాట్లాడితే ఒక 10 మంది తినాలండి. 10 మంది చికెన్ తినాలంటే 2 కేజీలు ఉండాలి కదా. పీతలు తినాలంటే మాకు అన్నీ దొరుకుతాయి కదా, పీతలు రొయ్యలు అన్నీ దొరుకుతాయి కదా. రొయ్యలు గుడ్లు ఎలా వండాలి కనీసం అలాగానే నేర్చుకుంటారండి. కొంతమంది నేర్చుకోవడానికి ఇష్టపడరు కదా, అవునా కదా? తింటాకే ఇష్టపడతారు. ఎవరో అంటారు నేను తింటాను, హెడ్వెడింగ్ నేను తింటాను, నేను అంటే ఈ తినటం చాలా ఇష్టం. చాలామంది తినేవాళ్ళు వండటం కూడా ఇష్టపడాలి. మరి ముఖ్యంగా లేడీస్ నేర్పాలి. మరి మీరు స్థానిక సంఘాల్లో వంటలు నేర్పిస్తున్నారా? అది ఏంటంటే ఆత్మ సంబంధమైన కాదండి. ఆమె వివాహం చేసుకున్న తర్వాత వంటలు బాగా చేస్తే ఏ స్థానిక సంఘ సభ్యురాలండి అంటారు. మన పాడేరు క్రీస్తు సంఘ సభ్యురాలండి ఆవిడ. అయ్యి బాబోయ్ అద్భుతంగా ఉండారండి నన్ను. మీకు అర్థమైందా? అంటే వండ పెట్టడం కూడా ఒక విధేయతకు సంబంధించింది. అంటే ఒక కుటుంబ వ్యవస్థలో అదొక పనే కదా, అది భక్తికి సంబంధించిందే. అది కూడా తెలుసా? వంట వండుకోకుండా ఉంటే భార్య భక్తి పరురాలు కాదు. మొదటి 5:14 అర్థమైందా? మీకు అర్థమైంది? 5:14 పిల్లలకు కానీ వివాహం చేసుకునే అమన స్త్రీలు పిల్లలకు కానీ అర్థమైందా? ఏం చేయమన్నాడు? కుటుంబ పరిపాలన అంటే ఏంటి? ఏమన్నాడు అక్కడ? 5:14 ఏమన్నాడు? గృహ పరిపాలన. అదే గృహ పరిపాలన. మరి గృహ పరిపాలనలో ఈ బాధ్యత కాదా? అది ఒక మంచి లక్షణం. అది స్త్రీకి భక్తికి సంబంధించిన లక్షణం. అది వస్తుంది. అది కూడా మనం అనుకున్నాం పాటలో ప్రార్థన వాక్యం ఇయే భక్తి అనుకున్నాం. గుణాలు కూడా దైవ భక్తికి సంబంధించినవి. గుణవతి అయిన భార్య ఉదయాన్నే లేచి వండుతుంది, అవునా కాదా? చీకటితో లేచి వండుతుంది. నేను మొన్న అరకులో పెద్దపాడులో అన్నాను, మా ఏరియా వాళ్ళు పొద్దున్నే లేగరండి అన్నాను. మా వాళ్ళు కూడా అలా ఉన్నారని అంటున్నారు. మా వాళ్ళు కూడా పొద్దున్నే ఎక్కలేదంటే నేను ఇంకా మీ ఏజెన్సీ కోసం గొప్పగా చెప్పేస్తున్నాను, మిమ్మల్ని మాదిరి పెట్టేస్తున్నాను అక్కడ అన్నాను. నేను మిమ్మల్ని మాదిరిగా పెట్టేస్తున్నాను అక్కడ. ఏజెన్సీ ఉన్నామంటే చీకటితో లేచి వాళ్ళ భోజన పానీయాలు వండేసి పనిలోకి వెళ్ళిపోతారు. తర్వాత 4 బిందులు 3 బిందులు ఎట్టి నీళ్ళు తెస్తారు. మీరు ఇలా కుళాయి తిప్పాను కూడా కొద్దిగా నొప్పిగా ఉన్నాయి.
అంటారు మీరు అని చెప్పి అర్థమైంది. వీళ్ళు మాకు పెడితే మా ఊళ్ళు 10ంటికి వెళ్తున్నారు అంటున్నారు కదా. ఇది నాకు సౌండ్ లేదు అక్కడ. మన పెద్దపాళ్ళు మా ఊళ్ళు కూడా 10ంటికి వెళ్తున్నారు నన్ను. అక్కడ స్త్రీలు ఇక్కడ మాదిరిగా చెప్తామంటే ఆ 4-3 బిందులు పెట్టుకుని అదే ఫోటో తీసి పంపిస్తున్నాను నేను మా వాళ్ళు. ఏంటంటే పైపు అంటే కొంచెం ఎదరుండదు పైపు ప్రభుత్వానికి సంబంధించి అందరికీ ఇంటికాడ పైపులు ఉండదు కొంతమంది. అక్కడ నుంచి నీళ్ళు తెస్తారు తిట్టుకుంటూ వస్తారు. ఏది చిన్న బకెట్ తేవటానికి లేకపోతే చిన్న బిందె అట్టుకుని రావటానికి. ఇంట్లో కుళాయిలు ఉన్న వాళ్ళకి కూడా ఏం చేస్తారు, ఇంకా నీళ్ళు డైరెక్ట్గా బిల్లు అడిపోయేలా కొండలతో మిషన్ వచ్చేసిందండి. ఏం చేస్తారు వీళ్ళు కొండలన్నీ అట్టుకెళ్ళి ఏం చేస్తారు, అందులో పడేస్తారు. అన్ని మిషన్లు వచ్చేస్తే ఇంకా ఆరోగ్యం ఉంటుందా? కాబట్టి గృహ పరిపాలన స్త్రీలకు చాలా ప్రయోజనం అండి. వంటలు నేర్పాలి. మరి 20 మందికి 30 మంది నా భార్య వండుతుంది, నేనే నేర్పించాను. మీరు ఎప్పుడైనా అడగండి వచ్చిన తర్వాత, మీకు సాంబార్ ఎట్టడం ఎవరు నేర్పించారు అని అడగండి. నేనే 20 మందికి వంట చేయడం నేర్పించింది నేనే. నేర్పించాలి వద్దా? మా ఆవిడకు వంటలు రావండి అంటే గౌరవం ఉంటుందా? అసలే మా ఆవిడ తింటుంది కానీ వండదంటే ఏమంటారు? ఒక రోజు ఉండండి, 2 రోజులు ఉండకండి, మేము వండి పెట్టలేమంటారు. ఎవరైనా రానెత్తారా? అసలు బంధువులు రానెత్తారా? 2 రోజులు 3 రోజులు ఉండేస్తారా? నేర్పాలి, అన్నీ నేర్పాలి. ప్రార్థన, పాటలు, వాక్యం అన్నీ నేర్పించాలి. వాళ్ళు ఏదో ప్రసంగాలు చేయటం కాదు, కనీసం దైవభక్తం అంటపడుతుంది. మరీ మూర్ఖంగా నోరు మూసేయండి, మాట్లాడకండి, మీరు అలా విగ్రహాలే చూడండి అని అనుకూడదు. అది కరెక్ట్ కాదు. చాలా విషయాలు గ్రీక్ తెలిసిన తర్వాత నాకు చాలా విషయాలు అర్థమైంది. మరీ ఖండితంగా చేయకండి. మీకు అర్థమైందా? కీర్తనలు అనేవి పాడడం ద్వారా వాక్యం హృదయంలో నివసిస్తుంది. కీర్తనలు పాడడం అలవాటు చేసుకోండి. వెళ్తా కీర్తనలు పాడండి. నేను కొన్ని కీర్తనలు యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాను. నాకు 300 కీర్తనలు వచ్చు బుక్లో. ఏ బుక్ ఇచ్చినా 300 కీర్తనలు వస్తాయి. 300 కీర్తనలే నేను పాడగలుగుతాను. నేర్చుకుంటూ వచ్చినాయా లేకపోతే ఆటోమేటిక్ వచ్చినాయా? కాబట్టి సువార్థికుడికి ఏం రావాలి? కీర్తనలు రావాలి, కీర్తనలు పాడడం రావాలి, కీర్తనలు నేర్పించడం రావాలి. స్థానిక సంఘంలో అలాగే పాటలు నేర్పించేవాను అన్నమాట. ఎవరు నేర్పిస్తారండి? సువార్థికుడు కదా. ప్రార్థన నేర్పించాలా? స్త్రీలకి ప్రార్థన చేయడం నేర్పించాలా వద్దా? అదే వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలంటే వాళ్ళు నేర్పించాలి కదా. అందువల్ల వాక్యం హృదయంలో నివసించేలాగా, మరి ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో చాలా ఉపయోగం. అదే చదువు లేనట్టు వాళ్ళు ఎక్కువ మందికి కీర్తనలు బాగా నేర్పించడం ద్వారా ఆ కీర్తనల ద్వారా వారి హృదయంలో వాక్యం నివసిస్తుంది. హృదయంలో వాక్యం అంటే పాపం చేస్తామా? ఏ ప్రాంతంలో ఉన్నా పాపం చేయమండి. హృదయంలో సందేశం ఉంటే పాపం చేస్తామండి? చేస్తామా? జ్ఞాపకం చేస్తుంది, వాక్యం జ్ఞాపకం చేస్తుంది. పాపం చేయడానికి ఇష్టపడదామా? అదే చెప్తాను 119 కీర్తన, నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను పాపం చేయకుండా ఉంటాను. నీ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను పాపం చేయకుండా ఉంటాను అని చెప్పేసి మాట్లాడు. అందుకని తేలిగ్గా తీసుకోకుండా చాలా ఇంపార్టెంట్. 18 వచ్చింది, దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లించండి యేసు ప్రభువు పేరట. మీరు ఏం చేసినా ఈ చేత కానీ నోటి ద్వారా. 18 నుంచి ఎపిస్ పత్రికలాగా ఉండదు కదా. ఇక్కడ నుంచి ఎపిస్ పత్రికలాగే ఉంటుంది. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఎందుకంటే విధేయులుగా ఉండరని, లోబడరు. చాలామంది భార్యలు లోబడాలన్నమాట. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి, ఇది ప్రభువుని బట్టి అంగీకరింపదగింది అన్నమాట. మీరు లోకంలో మీరు లోబడతలేదేమో. క్రైస్తవులు అయిన తర్వాత క్రైస్తవ స్త్రీ తన భర్తకి ఏమై ఉండాలి? ఆవిడ గౌరవం అండి. అది భర్తని ఎదిరించడం గౌరవం కాసమా? భర్తని ఎదిరించడం, భర్తకి లోబడకపోవడం గౌరవం కాదండి. భార్య గౌరవం ఏంటో తెలుసా? భర్త ఏం చెప్తే అది వింటాం గౌరవం. నువ్వేం చెప్తే అది వింటారు. నేను అంత రెడీగా ఉన్నాను అనుకుంటున్నావా? ఇప్పుడు జనం అనమాట. నువ్వేం చెప్తే నేను వింటాను అనుకున్నావా? అంటే నీ బానిసనా నేను? మీరు ఆజ్ఞాపిస్తారో నేను చేయమంటారా అని చెప్పి. నీతో పాటు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను అని తిరుగుబాటు చేయకూడదు. అది గౌరవం కాదండి. కర్ర పట్టుకుంటారు, చర్చి పట్టించుకుంటారు. అంతే కదా మరి. అలా ఉండకూడదు.
అది ఎత్తులోడు పాట పెట్టుకొని అది నడుస్తుంది. దాని వెనకతల మనం వెళ్ళాలి. అంతే కదా మరి. భార్యలారా మీ భర్తలకు విధేయులు అన్నది ఇది ప్రభువుని బట్టి యుక్తమైంది. భర్తలారా మీ భార్యలు ప్రేమించండి, వారిని ఇష్టపెట్టండి. అంటే అన్ని జనులైన వాళ్ళు పలసి కూడా అన్ని జనులకే ఎక్కువగా, ఏపీసీ కూడా అన్ని జనులకి, యూదులు ఉన్న ఏపీసీలో అన్ని జనులకి ఎక్కువగా ఈ విధేయత ఉండవండి. కొట్టేస్తారు, అవసరమైతే భర్తలు కొట్టేస్తారు, భర్తలనే కొట్టేస్తారు. మీకు అర్థమైందా? ఏది ఉంటే అది ఇసిరేస్తారు భార్యలు. అది అది గౌరవం కాదనమాట. కాబట్టి భార్యలు ఎప్పుడు భర్తకు లోబడి ఉండాలి, భర్తలు ఎప్పుడు భార్యలు ప్రేమించాలి. ప్రేమించడం అంటే ఈ శరీరాన్ని నువ్వు ఎలా చూసుకుంటావో అలా చూడడం అని. ఆమె వైద్య సంబంధమైన విషయాలు కానీ, భోజన పానీయాల విషయంలో కానీ పొదువు లేకుండా అంటే చూడడం అన్నమాట. వారు నిష్ఠూరు పెట్టకండి, కష్టపెట్టకండి. అర్థమైంది? వారిని ఏం చేయొద్దు, నిష్ఠూరు పెట్టకండి. నిష్ఠూరు పెట్టకండి అంటే మీకు అర్థమైందా? ఇక్కడ ఏం వాడాడు చూద్దాం. ఏమండి? వాళ్ళ మీద విపరీతమైన కోపం చూపించొద్దని. మాట్లాడితే కోపం ఎవరి మీద చూపిస్తారు? యజమానుడు తిట్టినా భార్య మీదే, పిల్లలు మాట్లాడకపోయినా భార్య మీదే. ఇంకా ఒకవేళ ఎక్కడైనా బండి ఇదై పడిపోయినా దెబ్బలతో వచ్చినా భార్య మీద. ఇంకా భార్య తేరగా ఉంది, విపరీతమైన కోపం చూపించుకున్నాను. ఎవరి మీద? భార్య మీద. అలా విపరీతమైన కోపం చూపిస్తే వాళ్ళు ఏమవుతారంటే సున్నితమైన మనస్తత్వాలు. చెప్పారు చూడండి అక్కడ మన పేతురాసిన 1:3-7 వాళ్ళు అక్కడ ఏమన్నాడంటే పేతురాసిన అటువలనే పురుషులారా, జీవమును కృపావరంలో మీ భార్యలు మీతో పాలువారై ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘట్టమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురం చేయండి. మీ భార్యను అర్థం చేసుకుంటూ కాపురం చేయండి. సున్నితమైన పాత్ర లాంటి వాళ్ళు అంటారు. అర్థమైందా? ఏంటంట? సున్నితమైన పాత్రలు. ఘటములు అంటే ఎవరు? ఘటం అంటే ఏంటి? సున్నితమైన అన్నమాట. సున్నితమైన అంటే అర్థం ఏంటి? మృదు అంటే మళ్ళీ వేరు. సున్నితమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు అన్నమాట. మీకు అర్థమైందా? ఉదయాన్ని లేచి నీ ముఖం కోతి ముఖంలో ఉన్నాను అనుకోండి, సాయంత్రం దాకా నీళ్ళు ఎట్టమన్నా కోతిని అట్లా భోజనం పెట్టమన్నా కోతిదాన్ని ఏనా కోతిదాన్ని భోజనం తెత్తవా అంటే ఇక పొద్దున్న సాయంత్రం ఆ మైండ్ పెట్టుకుని అంటారు అనమాట. అది ఏదైతే నువ్వు అన్నావో అది మైండ్లో పెట్టుకుని మెంటల్గా ఫీల్ అవుతూ ఉంటారు. అందుకని భార్యను గౌరవించాలి. అమెరికాలో అయితే సహోదరులు యువర్ సో బ్యూటిఫుల్ అంటారంట. చాలా అందంగా ఉన్నావు అంటారు. అంటే సింపుల్గా ఉన్నా కానీ వినాలంటే కూడా అలాగే సో బ్యూటిఫుల్, ఇది చాలా ఈరోజు మరో కొత్త కోణంలో కనబడుతున్నావు అంటారండి. నైస్, వెరీ లుక్, అలా చాలా అన్నాం. ఉల్లాసంతో పనిచేస్తారండి పొద్దున్న సాయంత్రం లేచిన వెంటనే. అదే మన హిందూ అంటే మన భారతదేశంలో ఏం చేస్తారు తెలుసా? కాకపోతే ఏట్రా వాళ్ళంటే ఏం చేస్తారు అక్కడ బొమ్మంటా టైం అయిపోతుంది. ఈ రూట్గా వ్యవహరిస్తారండి. రూట్గా సున్నితమైన వాళ్ళని రూట్గా వేస్తే ఏం చేస్తారు? ఇలా ఇలా క్యాష్ లోపల తిప్పుకుంటా తెస్తారు. కాబట్టి అంటూ ఉంటాం. మీ ప్రతి ఇంట్లో చూడండి అలాగే ఉంటాయి మన డ్రామాలన్నీ. సేమ్ అలా ఉంటాయండి అన్నీ. ఎప్పుడైనా అంటే మళ్ళీ వేరే స్త్రీలతో చాలా బాగా మాట్లాడతారండి. వేరే
బాగా లేనట్టు పక్కన ఉంటే, ఏం చేస్తున్నావు అలాగా అంటూ ఉంటారు. మరి ఆ విధానం ఎక్కడ ఎందుకు ఉండదు అని అర్థం కావట్లేదు. మీకు అర్థమైందా? ఆ సున్నితత్వంగా మాట్లాడుతున్నావుగా వేరే స్త్రీతో నవ్వుతా మాట్లాడతాం. ఇక్కడైతే మొహమేమో ఏదో పోగొట్టుకున్న వాళ్ళలాగా కాండ్రు అంట మాట్లాడుతూ ఉంటాయి. ఏనా ఏముంది మనకు తెలీదు. అది కుటుంబ వ్యవస్థల కోసం నేర్చుకోవాలి మనం. మీకు అర్థమైందా? ఈ ఎప్పుడే సరే భార్య అందాన్ని పోవడం, పక్క వాళ్ళు అందాన్ని పోగొడతారండి. అది వచ్చింది బాగా. భార్య అందాన్ని పోవడం, పక్క వాళ్ళు అందాన్ని పోగొడతారండి. భార్య దగ్గర మళ్ళా ఆవిడకి ఏం లోపల విపరీతమైన కోపం వచ్చేస్తూ ఉంటారు. చెప్తే నేను అన్నీ కూడా నా భార్యని అడిగి తెలుసుకుంటాను. మీకు ఈ రివర్స్లో ఎలా ఉంటుంది? మాకు మామూలుగా ఉండదు, అది తిప్పేసేద్దాం అనిపిస్తుంది. అంటే ఆ టైప్లో అనమాట. అలా ఉండకూడదు. మీరు ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఎప్పుడు కూడా మగలతో బాగా ఫ్రీగా మాట్లాడతారు, భార్యతో మాత్రం అలా మాట్లాడతారు. అది ఒక రోగం అయిపోయింది మన దేశం. క్రైస్తువులు అయిన తర్వాత ఇది మారాలి. మీకు అర్థమైందా? అంచేపు కుక్క చూడండి ఈ అంటారు కదా కోపంతో. ఆ రకంగా వ్యవహరిస్తారంట. అలా వ్యవహరించు. అర్థమైంది? వాళ్ళలో ఉండే మంచి లక్షణాలు ఏంటంటే అమెరికాలోని పరిశుద్ధుల మధ్యన మంచినీళ్ళు ఇచ్చినా థ్యాంక్స్ చెప్తారంట. మంచినీళ్ళు టేబుల్ మీద ఇచ్చినా థ్యాంక్స్ అంట. కూర రెండోసారి వేసినా థ్యాంక్స్ అంటారంట. ఆ సూత్రం వేయి అంటారు మన ఇదిగల సూత్రం తాళ్ళగా వేయి అంటాం. అన్ని వర్ణాలన్నీ రాంగే. వర్ణం అంతా కూడా చాలా రూట్గా ఉంటాయి వర్ణాలు. అర్థమైంది? పంది మోహం వేసుకుని, లేకపోతే ఆ మోహం వేసుకుని, ఈ మోహం వేసుకుని ఇంటికల ఎద్దులే నుంచున్నామంట. అవునా కాదు? మన పోలికలు అన్నీ దారుణంగా ఉంటాయి. నువ్వు ఇష్టపడి చేసుకున్నావు, నువ్వు ఎప్పుడు పొగుడుతూనే ఉండాలి. నువ్వు పొగుడుతూ ఉండు, ఆవిడ ఎంత అలసట అయినా కానీ చేసి పెట్టేస్తాడు. అలాగే లేని పొగడ పాటలేస్తున్నా ఉన్నాయి. లేని పొగిడితే మళ్ళీ నువ్వు ఎక్స్ట్రాలు చేస్తామని అర్థమైపోతుంది. అది గుర్తుపెట్టుకో. క్రైస్తవులు మరి ముఖ్యంగా కుటుంబ వ్యవస్థలు ఎలా ఉండాలి. భార్యలు పట్ల ఎక్కువ కోపం ఉండకూడదు. చెప్పాలని మనం ప్రేమతో చెప్పాలి. అదే మన పక్క వాళ్ళతో చాలా బాగా చెప్తారు. అదే వచ్చింది దౌర్భాగ్యం మనం. అది మానేయండి, ఇది అలా చూపించండి. భారత వేరే వాళ్ళు ఎవరైనా స్త్రీలు బాగా సరిగ్గా వండకపోయినా కానీ చాలా బాగున్నామంటారు. భార్య ఎంత బాగా ఉన్నా కారం ఎక్కువైందంటారు, ఉప్పు ఎక్కువైందంటారు. ఇది బాగున్నది అది ఏదో. మన బయట వాళ్ళు ఎవరైనా బాగున్నారు చాలా సూపర్. అది భార్య దగ్గర నీకు ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుంది. మారాలా వద్దా? మనం కుటుంబాలు మార్చుకోవాలి, ఆనందంగా ఉండాలి. ప్రతిరోజు మనకి ఎన్ని బాధలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా కుటుంబ వ్యవస్థలో సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉండాలంటే కోపం ఉండొచ్చా? శ్రద్ధగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. చూడండి, రెబ్కాతో సరస్సు మారాడంట. ఎవరో ఇస్సాకు. అది ఆయన చూశాడు అబీమెలెకు. అలా ఆనందంగా ఉండాలి భార్యతో. మనోళ్ళు భార్యతో ఆడరు, అది బయట వాళ్ళతో ఆడతారు, అది మరదలతో ఆడతారు. ఏలపాల సరసాలు ఎవరితో ఆడతారా? భార్యతో ఆడతారా, బయట వాళ్ళతో ఆడతారా? మానేయవద్దా? కాబట్టి వివాహ వ్యవస్థలో చేరుకున్న తర్వాత వారికి ఉండే బాధలు, ఇబ్బందులు, సమస్యలు ఎన్నున్నా పక్కన ఆనందం ఉండాలి. కాబట్టి విపరీతమైన కోపం కలిగి ఉండకూడదు. విపరీతమైన కోపం నిష్ఠూర పెట్టకూడదు అనమాట. వాళ్ళు చాలా అంటే మామూలుగా సున్నితమైన మనస్తత్వాలు అన్నాడు కదా. ఆ సున్నితమైన మనస్తత్వం ఏమవుతుంది, మరి ఎక్కువైన బలహీనమైన ఘటన కాబట్టి ఆ ప్రభావం అంటే కొంచెం ఇబ్బంది పడతారన్నమాట. వాళ్ళు అలా కాదు, మనం ప్రేమ కలిగి వాళ్ళని ప్రేమించి వాళ్ళకి ప్రోత్సహించాలన్నమాట. అది కాబట్టి విధేయత చూపాలి స్త్రీలు. పురుషులు అయితే ప్రేమించాలి, నిష్ఠూర పెట్టొద్దన్నారు. ఎక్కువ కోపంతో వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దన్నారు. పిల్లలారా, అన్ని విషయాలు మీ తల్లిదండ్రుల మాట వినండి. అది ఎవరి మాట? ఏలో తల్లిదండ్రుల మాట వింటారండి. పక్కే చెప్తే సరే సరే అంకుల్ సరే అంకుల్ సరే సరే అంటారండి. ఏంటి నాకు చెప్తానంటే, నాకు తెలుసు, ఎప్పుడో తెలుసు, నీకంటే ముందు పుట్టేసింది కదా మరి అని కదా. నాకు ఎప్పుడో తెలుసు, నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంటారండి. ఎవరికే? తల్లిదండ్రులకి.
ఇంటి వారికి ఇంట్లో వాళ్ళకి ఇంటి ఎప్పుడైనా సరే ఇప్పుడు అందుకే వీళ్ళు ఈ వీడియోలు చేస్తున్నారు. కొడుకంట ఒరే మాకు కొట్టుకాడికి వెళ్ళాలంటే నాకు నేను బయటకు వెళ్ళిపోతున్నాను, నేను ఎన్నో అంటే వెళ్ళిపోతాడంట. కూతురేమో విన్నట్టుగా నటించి నాకు వినపాలన్నట్టుగా ఉంటుందంట. కూతురు ఎలా ఉంటుందంట, కొట్టుకాడికి వెళ్ళమంటుంది ఏమని చెప్పేసి నాకేమి వినపడుతున్నట్టుగా యాక్ట్ చేస్తుందంట. అదే కూతురు అంట. వాళ్ళు లోకం వాళ్ళు చెప్తున్నారు కూతురు అంటే ఏంటంటే వినపడి కూడా వినపడినట్టుగా నటిస్తూ చదివేస్తుందంట. అని ఎక్కడ మళ్ళా లేచి కొట్టుకాడికి వెళ్ళాలేమని కొరికే డైరెక్ట్ చెప్పేస్తాడు నేను వెళ్ళను అని వెళ్ళిపోతాడండి. ఈవిడికి కాడ ఏదురు కూతురి ఏదురు ఇక అడిగి చెప్పేశారు ముఖం మీద. ఈవిడేమో ఏమి వినపడలేదు నాకు తల్లి మాట అన్నట్టుగా ఉంటుందండి. మరి ఏం మాట్లాడతారు వీళ్ళు? తల్లిదండ్రులు చెప్పారంటే వినాల్సిందంటే పిల్లలు. మన భారతదేశంలో దౌర్భాగ్యం ఏంటంటే తల్లిదండ్రుల మాట పిల్లలు వినరండి. గ్రంథం ఏం చెప్తుంది? తల్లిదండ్రుల మాట వినాలన్నాడు. ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోదగిందంటండి. నువ్వు ఒక క్రైస్తవ స్త్రీ అయితే, నువ్వు ఒక క్రైస్తవ యవనస్తుడు అయితే, క్రైస్తవ యవనస్తురాలు అయితే ప్రభువు మెచ్చుకోవాలంటే నిన్ను నీ తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలండి. కష్టంగా ఉంటుందండి. తల్లిదండ్రులు చెప్పిన మాట చాలా కష్టంగా ఉంటుందండి. చీకటితో లేవమంటే కష్టంగా ఉంటుంది. అర్థమైందా? పనులు చేయమంటే కష్టంగా ఉంటుంది. పనులు చేయడానికి బాధపడిపోతారు. కానీ ఎవరైతే పనులు తప్పించుకుంటారో వాళ్ళకి ఎక్కువ పనులు ఉండే వాళ్ళు దొరుకుతారండి. అత్తగారు మామగారు మీరు ఎవరైనా చూడండి. ఎవరైతే ఇప్పుడు ఒక సామెత ఉంది, యాబ్రాస్కి పని ఎక్కువ అంట, పిసినారికి వచ్చి ఎక్కువ అంట. చాలా పీస్ పండు ఉంటాడండి. చాలా రూపాయి దాస్తాడా దాయడా, కానీ ఒకసారి అటుకెళ్ళి హాస్పిటల్కి ఎత్తాడు. పిసినారికి ఏమవుతుంది ఇప్పుడు ఎక్కువ వచ్చేస్తుంది. యాబ్రాస్ అంటే తెలుసా? ఇవన్నీ కొండల మండలు అలాగ ఉన్నాయి కానీ ఈవిడ బద్దగస్తులు అన్నమాట. ఆవిడకి ఇంకా ఇంట్లో ఉన్న ఇంకా ఎక్కువ చేసేస్తారంట. పని ఎక్కువ తగ్గుతుందండి బద్దగస్తులకి. మీకు అర్థమైనా అర్థమలేదా? ఎవరైతే బాగా ఇంట్లో బాగా నేర్చుకుని బాగా పనిచేస్తారో వాళ్ళకి అత్తవారింట్లో సుఖం దొరుకుతుందండి. ఎవరైతే అమ్మగారింటికాడ బాగా సుఖపడతారో వాళ్ళ అత్తవారింటికాడ పని మనిషి కంటే దారులు ఏపేస్తారనమాట. ఇంకా పొద్దునుంచి ఆయన దాకా అది సుఖం కావాలంటే ఇక్కడ పని చేయాలి, అక్కడ సుఖం కావాలంటే ఇక్కడ బాగా పని చేయాలి. కష్టపడి ఉన్న వాళ్ళకి సుఖం దొరుకుతుంది చాలు కదా. లేదంటే ఇంకా చాకరీ చేయాల్సే వస్తుందండి. అందుకని తల్లిదండ్రుల మాట వినాలి. తల్లిదండ్రులు చూసిన వాళ్ళే పెళ్లి చేసుకోవాలి. తల్లిదండ్రులు చూసిన సంబంధాలే ఏం చేయాలి? పెళ్లి చేసుకోవాలి. అదే నీకు నచ్చితేనే, నచ్చుకోకుండా కాదు సుమా. ఇష్టమైన వాళ్ళు పెళ్లి చేసుకోమన్నాడు గ్రంథంలో కూడా. నీకు ఇష్టమైతేనే పెళ్లి చేసుకోమన్నాడు. తల్లిదండ్రులు చూశారు, నీకు నచ్చలేదు వద్దదే. తల్లిదండ్రులు చూస్తున్నదే వివాహం చేసుకోవాలి. ఆల్రెడీ నేను చూశాను, మీరు చేస్తారా చేయరా, లేకపోతే నేను కొండ మీద దూకేమంటారా అంటారు ఇక్కడ. అలాంటివి తప్పండి. అలాంటి కుటుంబాలు ఎప్పుడు కూడా ఫెయిల్ అయిపోతాయి. మనం సెలెక్ట్ చేసి మన వయసులో యవన వయసులో ఉన్నప్పుడు మనకు తెలియదండి అనుభవాలు. తల్లిదండ్రులు అనుభవించి ఉంటారు కదా, వాళ్ళకి తెలుసండి ఎవరు చేస్తే బాగుంటుంది, ఎవరు చేయకపోతే బాగుంటుంది. అనుభవించిన వాళ్ళు అనుభవజ్ఞుల మాట వినాలి. అర్థమైందా? అది అందుకని నేను చెప్తున్నాను మీరు చేయాలంటే ఆ తల్లిదండ్రులకి అది ఆమెకి మెచ్చుకోదగింది కాదన్నమాట. తండ్రులారా మీ పిల్లల మనసు చూడండి, అక్కడ ప్రభుని బట్టి మెచ్చుకోదాం. తర్వాత తండ్రులారా మీ పిల్లల మనసు కృంగకున్నట్లు వారి కోపం పుట్టింపకండి. వీళ్ళు ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఆ చూడు పొద్దున్నేసి అవుతున్నాడు, నువ్వు ఉన్నావు ఎన్నింటికి వెళ్తున్నావు అంటారు. ఆడనే ఉన్నావు చూపిస్తే వీళ్ళ కోపం వస్తుంది. ఎప్పుడూ అలా కంపేర్ చేయకూడదండి. మనం అనాలి, అమ్మ నువ్వు కష్టపడి చదవాలి, అమ్మ బాబు నువ్వు కష్టపడి చదవాలి నాయన అని చెప్పేసి నువ్వు గొప్పగా అవ్వాలని చెప్పేసి వాళ్ళని ప్రోత్సహించాలన్నమాట. మీరు ఎప్పుడైతే పక్క వాళ్ళని చూపిస్తారో అప్పుడు వాళ్ళ కోపం వస్తుంది. మనం ఎప్పుడు కూడా పక్క వాళ్ళని కంపారిజన్ చేయకూడదండి. ఒక ఆయన చెప్తున్నాడు, సినిమా యాక్టర్, వాళ్ళ నాన్నగారు అంటే ఒకటి చెప్పాడంటే, ఎప్పుడు కూడా పక్కింటోని చూడొద్దు అన్నాడండి. వాడు గొప్పోడైతే నీకు అసూయ వస్తుంది, వాడు కనుక దరిద్రుడైతే నీకు గర్వం వస్తుంది అన్నాడు. నిజమే కదా మరి? నువ్వు పక్కింటోని చూసావు అనుకోండి, వాడు గొప్పోడు అనుకో, గొప్పోడే అని అసూయ వస్తుంది. అదే నీకంటే దరిద్రంగా ఉన్నాడు అనుకోండి,
టెస్ట్గా రీలే అనిపిస్తుంది. పక్కోడితో కంపేర్ చేసుకోవద్దు అన్నాడు. ఒక ఆయన చెప్తున్నాడు వాళ్ళ తండ్రి, అంటే అనుభవించాక చెప్పాడు. అంటే మనం మన పని చేయాలని అంతే. మా పిల్లలకి అదే నేను చెప్పాను, వాళ్ళు ఏ గ్రూప్ తీసుకోండి ఆ గ్రూప్ తీసుకోమని. మీరు చదవగల గ్రూప్ తీసుకోండి, నాకేదో ఉండదు జిల్లా కలెక్టర్ అవ్వాలని. మీరు ఏమవ్వాలో చూడండి, మీరు ఏమవ్వాలని చూడండి అంతే. మనం ఇబ్బంది పెట్టకూడదు. ఆడు చూడు ఎలా చదువుతున్నాడు, ఆడు ఎంపీసీ తీసుకున్నాడు, వీడు బైపీసీ తీసుకున్నాడు, చదవలేని సిఈసి తీసుకుంటాడు అనలేదు. సిఎస్సి తీసుకున్నా అర్థమైందా, మంచి ఉద్యోగాలు ఉన్నాయి లేవా? మరి మనం డిసప్పాయింట్ చేయకూడదండి పిల్లల్ని ఎప్పుడు కూడా తల్లిదండ్రులు ఏం చేయకూడదు, డిసప్పాయింట్ చేయకూడదు, కోపం పుట్టించకూడదు, కోపం రేర్చకూడదు. వాళ్ళ కోపం ఎప్పుడు వస్తుందని పని చెప్పినప్పుడు రాదండి. చదువుకో బాగా చెప్పినప్పుడు కోపం రాదండి వాళ్ళకి. ఆడు చదివినట్టు చదువు అంటేనే కోపం వస్తుంది అతను. పక్కింటోడు చదివినట్టుగా నువ్వు చదవరా అంటేనే ఏమవుతుంది, అది తల్లిదండ్రులు అది తెలుసుకోవాలండి. నేను అర్థమైనా అర్థం కదా. తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఏం నేర్చుకోవాలంటే వాళ్ళ మనసు కృంగకూడదండి. అదైనా వాళ్ళ మనసు ఏమవకూడదు, నొచ్చుకోకుండా వారి కోపం పుట్టించద్దు అన్నాడు. ఎఫెసీ పత్రికలో చెప్పినట్టుగానే 22వ వచనంలో, దాసులారా మనుషులను సంతోషపెరిగినట్టు కంటికి కనబడాలని కాక ప్రభునకు భయపడుచు శుద్ధాంతకాలం గల వారే శరీరాన్ని బట్టి మీ యజమానులకు అన్ని విషయాలు విధేయులని అన్నాడు. అర్థమైందా మీకు? అర్థం అవ్వలేదా? మనం ఆల్రెడీ ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో చదివాం. ఏమని యజమానులు ఎదుటకుండా కంటికి కనపడేట్టుగా పని చేయకుండా, అర్థమైందా, ఏదో ఎదురుకుండా పని చేసినట్టుగా మిగతా టైంలో పని చేయకుండా అలా ఉండకూడదండి. యజమానుడు ఇచ్చిన పనిని ఉన్నా లేకపోయినా ఒకేలాగా చేయాలి. ప్రభు చూస్తున్నాడని. ఎవరు చూస్తున్నారని? అప్పుడు యజమాని దృష్టికి గొప్పవాడు. యోసేపు అలాగా తన యజమాని ఇంట్లో నమ్మకంగా ఉన్నాడండి. అది అలా ఉండాలన్నమాట. పని వాళ్ళు అంటే దాసులుగా మనం ఎవరి కింద అయితే పని చేస్తున్నామో వాళ్ళని లోబడి ఉండాలి. వాళ్ళ యజమానులకు అన్ని విషయాలు విధేయులై ఉండాలి. వాళ్ళు ఏం చెప్తే చేయాలి. కొంతమంది యజమానులకే సలహా ఇస్తారు, అది చేస్తే ఎలాగా, నీకు చేస్తే ఎలాగా, ఎవరు చేస్తారు ఇవన్నీ, ఎవరు చేయలేడు, ఇలాగ వ్యతిరేకం చేస్తారు. అలా చేయకూడదండి. యజమాని ఏం చెప్తే చేసుకుంటూ పోవాలంతే, మర్చిపోకున్న విషయం. ప్రభు వలన స్వాస్థ్యం ప్రతిపాదన పొందుదమని ఎరుగుతుంది కనుక మీరేం చేసినానో అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తము అని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభుని క్రీస్తుకు దాసులై ఉన్నారు. అన్యాయం చేసిన వాడు తాను చేసిన అన్యాయం కొద్ది మరలా లభించిన పక్షపాతం ఉండదు. అండర్లైన్ చేసుకోండి. నువ్వేం చేస్తున్నావో చూసుకో అంతే. నువ్వు అన్యాయం చేస్తున్నావా, నీకు తిరిగి అన్యాయం వస్తుంది. అన్యాయం ఎదుర్కోవాలి. నువ్వు అన్యాయం పొందడానికి సిద్ధపడి ఉండాలంతే. దేవుడికి పక్షపాతం ఉండదు కదా. అది యజమానికి అన్యాయం చేస్తున్నావా, నీకు అన్యాయం, నువ్వు అన్యాయాన్ని అనుభవిస్తావు. అది యజమానికి మేలు చేస్తున్నావా, నీకు మేలు జరుగుతుంది. యజమానికి మేలు జరుగుతుంది అన్నదా అది. కాబట్టి అన్యాయం చేయకూడదు. యజమానుల పట్ల ఏమైకూడదంటే, యజమానులకు అన్యాయం చేయకూడదు. పని చేయకపోయినా కొంతమంది చూడండి, ఆ యజమానులు వాళ్ళ ఆస్తుల్ని ఏం చేస్తారంటే అదే తెలియకోకుండా కొన్ని వస్తువుల్ని దొంగిలి చేయడం, అమ్మేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అన్నమాట. నువ్వు యజమానుడికి అన్యాయం చేసావంటే నీకు కూడా ఏం జరుగుతుంది, అన్యాయమే జరుగుతుంది. మర్చిపోవద్దు. యజమానుడికి ఎప్పుడు అన్యాయము చేయకూడదు. యజమానుడికి ఎప్పుడు యజమానుడికి తెలియకుండా తీసుకెళ్ళకూడదు. అదే యజమానుడు ఇడితే తినాలి, యజమానుడు ఎట్టకపోతే మానేయాలి. యజమానుడికి అన్యాయం చేసామంటే మనకు అన్యాయమే జరుగుతుంది. అందుకని మనం క్రైస్తవులైన మనం ఎవరికైనా దాసులమై ఉంటే వాళ్ళకి అన్యాయం చేయకుండా మనం జాగ్రత్త పడాలి, గుర్తుపెట్టుకోవాలి. అన్యాయం చేయడం అంటే సరిగ్గా సమయానికి మనం వెళ్ళి స్వాప్ తీయకపోయినా అన్యాయమే. అదైనా సరిగ్గా పని చేయకపోయినా అన్యాయమే. కాబట్టి ఆ యజమాను వస్తువుల్ని నిర్లక్ష్యం చేసినా దాన్ని సరిగ్గా కాపాడకపోయినా అన్యాయమే. యజమాను గొర్రెల్ని సరిగ్గా కాపాడకపోయినా అన్యాయం చేసినట్టే. అందుకే యాకోబు అన్నాడు, నీకు అన్యాయం చేయలేదు నేను అన్నాడు. యాకోబు ఏమన్నాడు, నేనేం నీకు అన్యాయం చేయలేదన్న. అలాగన మనం ఎప్పుడు కూడా ఒకరి కింద పనిచేసేటప్పుడు అది ప్రభుత్వం కింద పనిచేసిన మనం ప్రభుత్వానికి కూడా అన్యాయము చేయకూడదు. 3వ అధ్యాయంలో క్రైస్తవుడు పైన వాటి మీద మనసు పెట్టుకుని
శరీర సంబంధమైన కోరికలను చంపుకుని దైవ గుణాలని ధరించుకోమనుట. క్రైస్తవుడు పైనున్న వాటి మీద లక్ష్య పెట్టి శరీర సంబంధమైన కోరికలను చంపుకుని దైవ స్వభావాన్ని ధరించుకుని దైవ స్వభావాన్ని అలవర్చుకోమని. 3వ అధ్యాయం 18 నుంచి 4వ అధ్యాయం 6వ వచనం వరకు భార్యాభర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు ఎలా ఉండాలో, యజమానులు, దాసులు ఎలా ఉండాలో తెలియపరచు.